జిల్లా కొమరవెల్లి మల్లన్న ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. 12 మందితో నియమించిన కమిటీ చైర్మన్గా గంగం నరసింహారెడ్డికి అవకాశం ఇవ్వడం రగడకు కారణమవుతోంది. పాలక మండలి చైర్మన్ పదవిని బీసీలకిచ్చే ఆనవాయితీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందనే విమర్శలు వస్తున్నాయి. కొమరవెల్లి మల్లన్న ఉత్సవ కమిటీ వివాదంపై ఇన్సైడ్ స్టోరీ. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం. సబ్బండ వర్గాల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్నారు. మల్లన్న ఆలయానికి ఏటికాయేడు భక్తుల సంఖ్యతో పాటు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. కానీ అదే స్థాయిలో సౌకర్యాలు లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో మల్లన్న ఆలయానికి పూర్తిస్థాయి కమిటీని నియమించకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. ఇటీవల నియమించిన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడం రచ్చకు కారణమవుతోంది. ఈ పోస్టును బీసీకి ఇవ్వాలని డిమాండ్ వస్తోంది. ఇప్పుడు ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ నెలలోనే మల్లన్న కళ్యాణోత్సవాలు ఉన్నాయి. ఆ తర్వాత మహా జాతర నిర్వహిస్తారు. దీంతో 12 మంది సభ్యులతో గత నెల 25న ఉత్సవ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఉత్తర్వుల్లో మొదటి పేరు ఉన్న సభ్యుడిని చైర్మన్ గా నియమించడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మొన్నటి కమిటీలో గంగం నరసింహారెడ్డిని చైర్మన్ గా ప్రకటించారు. జనగామ జిల్లా వాసి కంచె రాములు పాలక మండలిలో స్థానంతో పాటు చైర్మన్ కుర్చీ ఆశించారు. కానీ కమిటీలో జాబితాలో పేరు లేదు. గతంలో మల్లన్న ఆలయ కమిటీలో చోటు కోసం ఈ నేత విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. గతేడాది 8 మందితో నియమించిన రెగ్యులర్ కమిటీ చైర్మన్ లేకుండానే స్వామివారి బ్రహ్మోత్సవాలు పూర్తి చేసింది. అప్పట్లోనే కంచె రాములు చైర్మన్ పోస్టు ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు కూడా స్థానం దక్కకపోవడంతో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జనగామ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇందుకు కారణమన్న విమర్శలు ఉన్నాయి. ప్రతాప్ రెడ్డి బీసీ ద్రోహి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే కంచె రాములకు ఉన్న నేర చరిత్రతో పోలీసుల క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతోనే కొమరవెల్లి మల్లన్న ఉత్సవ కమిటీలో చోటు దక్కలేదని భావిస్తున్నారు. కానీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి బీసీ వ్యతిరేకి కావడంతోనే గంగం నరసింహారెడ్డికి స్థానం కల్పించారన్నది కంచె రాములు విమర్శ. మరోవైపు యాదవుల ఆరాధ్య దైవంగా పేరున్న కొమరవెల్లి మల్లన్న ఆలయానికి కురుములకే చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కమ్యూనిటీ నేతలు గత నెల 30న ఈవోకు వినతి పత్రం ఇచ్చారు. ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య కూడా ఈ ఆలయ చైర్మన్ పదవిని కురుములకే కేటాయించాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఆలయ చైర్మన్ గా కురుమ నేతను నియమించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆలయ కమిటీలోనే ఈ వర్గాలకు అన్యాయం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు. గతంలో వివాదాలకు దూరంగా ఉన్న ఆలయం చైర్మన్ పీఠంపై ఈసారి కులదుమారం రేగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీలకు సముచిత స్థానం కల్పించి కొమరవెల్లి మల్లన్న ఆలయ కమిటీ చైర్మన్ పదవిని యాదవులకు ఇవ్వాలని ఈ వర్గాల నేతలు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఇది